హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో సాయంత్రం చేయకూడని పనులు. కొన్ని పనులు చేయకూడని సమయంలో చేయడం ద్వారా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. కాబట్టి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవడానికి, సంతోషకరమైన వాతావరణాన్ని కొనసాగించడానికి సాయంత్రం కొన్ని పనులు చేయకుండా ఉండాలి. ఇవి పూర్వకాలం నుండి పెద్దలు చెప్పిన విధి విధానాలు. ఇక చేయకూడని పనుల్లో మొదటిది, తులసి ఆకులను లక్ష్మీదేవి రూపంగా భావిస్తాం. సాయంత్రం తులసిని తాకటం లేదా ఆకులు తెంపటం వల్ల ఇంట్లో పేదరికం వస్తుందని చెబుతారు. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి సాయంత్రం పూట తులసికి నీరు పోయడం లేదా తాకటం చేయవద్దు. ఇక రెండవది, సాయంత్రం పూట దేవతలు విహారయాత్రకు వెళ్తారని అంటూ ఉంటారు. లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెట్టే సమయం కూడా ఇదే. కాబట్టి సూర్యాస్తమయం తర్వాత అంటే సాయంత్రం ఇంట్లో ఏ మూల చీకటి ఉండకూడదు. ఇది ఇంటి సుఖ సంతోషాలపై ప్రభావం చూపుతుంది. మూడవది, చాలామంది సాయంత్రం పూట భజన కీర్తనలు చేసి పూజలు చేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో సాయంత్రం గొడవలకు దూరంగా ఉండాలి. దీనివల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. నాలుగవది, సాయంత్రం సమయంలో డబ్బు లావాదేవీలు చేయడం అంత మంచిది కాదు. ముఖ్యంగా ఈ సమయంలో ఎవరు 10 రూపాయలు కూడా అప్పుగా ఇవ్వకూడదు. ఎవరి దగ్గర అప్పు తీసుకోకూడదు. సూర్యాస్తమయం తర్వాత తీసుకున్న రుణం ఎప్పటికీ తిరిగి చెల్లించలేరు అంటారు. ఇక చివరిది, సూర్యాస్తమయం తర్వాత ఇంటిని కానీ చుట్టుపక్కల ప్రాంతాలను కానీ ఊడ్చడం అస్సలు చేయకూడదు. సాయంత్రం పూట ఊడ్చటం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని, ధన నష్టం కలుగుతుందని నమ్ముతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.